హాయ్! వెల్కమ్ టు శోభ ప్రాపర్టీస్. మీరు ఇన్వెస్ట్ చేసి, దాని మంచి ప్రాఫిట్స్ కోసం మన ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ పెడితే బావుండు అని ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసం ప్రాజెక్ట్‌తో మీ ముందుకొచ్చేసాను. అది మరెక్కడో కాదండి, మన ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల కొంగర్కలాన్ విలేజ్‌లో ఇళ్ల మధ్యలో 1,02,00,000 మంది ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటున్నటువంటి ఓ ప్రైమ్ లొకేషన్‌లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్‌తో ఫుల్లీ పర్మిషన్‌తో ఉన్నటువంటి ఓ మంచి వెంచర్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. వెంచర్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు శోభా ప్రాపర్టీస్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్‌లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వెంచర్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం చూడబోయే ప్రాజెక్టు కాస్ట్‌వీ సిటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ పల్లవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సార్. ఒకసారి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళడానికి ముందు జనరల్‌గా ఆడియన్స్‌కున్న ఒపీనియన్ ఏంటంటే చాలా వెంచర్స్ ఉన్నాయి యెస్. బయట. అవునండి. మనం చూపిస్తున్న ఈ ఏరియాలోని, ఈ కొంగర్కలాన్ విలేజ్‌లోని సరౌండింగ్స్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ కామన్ మ్యాన్ క్వెషన్ ఏంటంటే మేము కాస్ట్‌వీ ఈ సిటీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అబ్సల్యూట్‌లీ మేడం. చెప్తాను. సో, మన వెంచర్ గురించి ఎళ్ళే ముందు నేను ఇంకొకటి చెప్పేదేంటంటే మేడం, లైక్ మనకి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చాలా రకాలున్నాయి. గోల్డ్ అని, షేర్స్ అని, సో, చాలా నంబర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. కానీ అన్నిటిలో కల్లా మనకి ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే భూమి. సో, ఇది నేను చెప్పేది కాదు. మన తాత ముత్తాతల నుంచి, మన యాన్సిస్టర్స్ నుంచి అందరూ ఏంటంటే భూమి గురించి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళే. సో, వాళ్ళందరూ ఇప్పుడు కోటీశ్వర్లే. అండ్ ఒక సామాన్య మానవుడి నుంచి సో, రిచ్ పీపుల్ వరకు అందరూ కూడా ఒక మంచి సొంత స్థలం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, విల్లాస్ ఉండాలి అని సో, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. సో, అందరికీ డ్రీమ్స్ ఉన్నా సరే ఎక్కడన్నా పెట్టాలి అనే పాటికి సో, హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి ఎక్కడ పెట్టాలి? పెరుగుద్దా? పెరగదా? అండ్ ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? అని 100 ఆలోచనలు వాళ్ళకి ఆపుతూ ఉంటాయి. సో, మనకి ఏంటంటే సింపుల్ థింగ్‌లో చెప్పేస్తాను మేడం. సో, ఇన్వెస్ట్‌మెంట్ భూమి అనేది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. అది ఎలాంటి చోట్ల పెట్టాలి అనేది లైక్ మనకి క్లియర్ కట్‌లో ఏంటంటే సింపుల్‌గా 2 పాయింట్స్ మేడం. ఒకటి యాక్సెసిబిలిటీ. మనకి మంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఉండి, మంచి యాక్సెసిబిలిటీ ఉన్నది అనుకోండి. సో, మనకది హై రెసిడెన్షియల్ జోన్ కింద ఫార్మ్ అవుతాయి. ఓకే. దాంతో పాటు ఎంప్లాయ్‌మెంట్ కూడా యాడ్ అయిందనుకోండి, ఇంక మీరు ఆ స్థలాన్ని పట్టలేరు. ఎగ్జాంపుల్ కింద లైక్ గచ్చిబౌలి, సో మాదాపూర్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెరగడానికంటే ఇట్స్ ఎ హై ఎంప్లాయ్‌మెంట్ జోన్స్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాక్సెసిబిలిటీతో పాటు ఎంప్లాయ్‌మెంట్ కూడా బాగుంది. అలాగా మనకి ఎంప్లాయ్‌మెంట్ కూడా కలిసి ఉన్నదనుకోండి, ఆ జోన్‌ని మనం హైయెస్ట్ లైక్ రిటర్న్స్ పరంగా గానీ, ఏదన్నా గానీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో, మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలనే పారామీటర్స్ సింపుల్ థింగ్ మేడం. యాక్సెసిబిలిటీ ఉందా? అది మంచి ఎంప్లాయ్‌మెంట్ జోన్ అయ్యిందా? అండ్ ఓఆర్ఆర్‌కి అతి దగ్గరలో ఉందా? ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఉండి ఇళ్ళ మధ్యలో వెంచర్ అనుకోండి. సో, మీకేంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి మీకేంటంటే 10 రెట్లు పెరుగుతూనే ఉంటుంది గానీ, మనకి మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఓకే. సో, ఈ గుణాలన్నీ కలుపుకొని మనకి లైక్ కాస్ట్‌వీ ఈ సిటీ అనేది ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నీ కాస్ట్‌వీ సిటీలో ఉన్నాయి. ఎంప్లాయ్‌మెంట్, అలానే యాక్సెసిబిలిటీ, మనకి అబ్సల్యూట్. ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి ప్రాఫిట్స్ ఇవన్నీ గూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్నది. ఏ రకంగా అనేది ఇప్పుడు చెప్తా మేడం. సో, మన కాస్ట్‌వీ ఈ సిటీ అనే ప్రాజెక్ట్ ఎక్కడున్నది అంటే, ఎగ్జిట్ నంబర్ 13 రావిరియాల దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో కొంగరకలాన్ అనే విలేజ్. ఓకే. అదిగోండి మన కళ్ళ ముందు కనబడుతుంది కదా మేడం. ఆ! సో, అది కొంగరకలాన్ విలేజ్ ఇళ్ళ మధ్యలో. ఓకే. ఇళ్ళ మధ్యలో మీరు ఇప్పటికిప్పుడు కట్టించుకొని ఉందాము అని అనుకుంటే గనక రెడీ టు ఆక్యుపై వెంచర్ లాగా ఇళ్ళ మధ్యలో ఉన్నది. ఓకే. కమింగ్ టు యాక్సెసిబిలిటీస్ పరంగా వస్తే గనక ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా. సో, లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకి హైదరాబాద్‌లో అంతా దద్దరిల్లిపోయేది ఏంటంటే గ్లోబల్ సమ్మిట్. యెస్. సో, ఫ్యూచర్ సిటీ ఫార్మ్ అవుతుంది. గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. ఆ గ్లోబల్ సమ్మిట్‌కి సంబంధించి 330 ఫీట్ రోడ్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ అంటారు. అది రావిరియాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి మనకి వయా కొంగరకలాన్ మన మీద నుంచి వయా కొంగరకలాన్ మీద నుంచి మీర్ఖాన్‌పేట్ అండ్ అమంగల్ త్రిబుల్ ఓకే. ఆర్ వరకు సో, శాంక్షన్ అయింది. సో, ఓకే. అది మనకి టెండర్‌లు కూడా పాస్ అయిపోయినాయి. ఎల్&టీ అండ్ సీఎం రమేష్ గారు తీసుకున్నారు. మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కి ఆల్రెడీ అటు పక్క రోడ్డు కూడా ఫినిష్ చేసేసారు. అందరూ ఓకే. వస్తున్నారు కదా అని. అక్కడ నుండి రోడ్ స్టార్ట్ అయింది. అది మన వయా కొంగరకలాన్ మీద నుంచి రావిరియాల వస్తుందన్నమాట. ఓకే. సో, యాక్సెసిబిలిటీ పరంగా 330 ఫీట్ రోడ్లు
అండ్ చుట్టుపక్కల అంతా 100 ఫీట్ రోడ్లు అండ్ ఓఆర్ఆర్కి జస్ట్ 2 కిలోమీటర్లు ఇళ్ళ మధ్యలో ఉంటాం. ఓకే. ఓన్లీ 2 కిలోమీటర్స్. ఓన్లీ 2 కిలోమీటర్స్లో ఇళ్ళ మధ్యలో ఉంటాం. సో మనకి ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా కనబడుతుంది. సో మనకి రూపాయి పెట్టింది పెరుగుతుంది అని. దాంతోపాటు మీకు ఎడిషనల్గా ఏంటంటే మనకి హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెడ్జ్ కింద ఇప్పుడు ఫామ్ అయింది కొంగరకలాన్. ఓకే. ఏ రకంగా అంటే ఫాక్స్కాన్ అనే కంపెనీ పెట్టారు మేడం మనకి. అవును సార్. ఆ ఫాక్స్కాన్ అనే కంపెనీ 4,500 కోట్లతో మనకి 250 ఎకరాల్లో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్తో ఫామ్ అయింది. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 40,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, వచ్చి వెళ్తున్నారు. ఒక 100 బస్సులు వస్తాయి మేడం సో డైలీ. అండ్ దానికి ఆపోజిట్లో లైక్ కేన్స్ అని ఉంది. అంటే దీంట్లో కూడా ఇంకా సెకండ్ ఫేజ్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉన్నది. సో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కింద ఆల్ పుట్ టుగెదర్ 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ ఫామ్ అవుతున్నారు. దానికి ఆపోజిట్ కేన్స్ అని ఇంకో కంపెనీ ఉంది. సో ఆ కేన్స్ అనే కంపెనీ కూడా 2,800 కోట్లతో 50 ఎకరాల్లో మనకి దగ్గర 10,000 మంది ఎంప్లాయ్మెంట్ ఫామ్ అయ్యి ఉంది. ఓకే. సో దాని పక్కన మీకు రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. దానికి ఇప్పుడు స్టాఫ్ మెంబర్స్కి దగ్గర 7-8 లైక్ బస్సులు పంపిస్తూ మొత్తం ఏంటంటే ఒక 1,500 మంది ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ ఉన్నారు. సో ఇలాగా ఆల్ పుట్ టుగెదర్ సో మనకి ఇక్కడ 1,50,000 2,00,000 మంది ఎంప్లాయ్మెంట్ సెజ్ అనేది ఫామ్ అయింది. ఓకే. సరౌండింగ్స్ అంతా కూడా ఉన్నారు. అంతా ఫామ్ అయింది. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఒక 1,000-2,000 లైక్ ఎకరాలు కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కొంగరకలాన్ ఏరియాలో ఉన్నాయి. ఓకే. సో అందుకని మనకి ఇది ఇంకా ఏంటంటే రాను మంచి ఎంప్లాయ్మెంట్ సెడ్ కింద ఫామ్ అవుతుంది. మనకి ఓఆర్ఆర్కి దగ్గరలో ఉండి ఎయిర్పోర్ట్ కూడా మనం ఎలా ఉంటున్నామంటే లైక్ ఎగ్జిట్ నెంబర్ 13 అనేది రైట్ సైడ్ చూస్తే కనుక బొంగుళూరు గేట్ ఎగ్జిట్ నెంబర్ 12 సో సాగర్ హైవే. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక లైక్ శ్రీశైలం హైవే తిక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14. రెండింటికి మనం మిడిల్లో అటు ఇటు 5 కిలోమీటర్స్ అంటే 5 నిమిషాల జర్నీలో వెళ్ళిపోతుంది. ఎయిర్పోర్ట్ తుక్కుగూడ బ్యాక్ సైడ్ నుంచి దగ్గరలో ఉన్నాం. సో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ సెజ్ దగ్గర ఎదురుగుండా చూస్తే టీసీఎస్ ఆదిబట్ల మనకి మనకి ఇక్కడ నుండే కనబడుతుంది టీసీఎస్ ఆదిబట్ల స్పాట్ లో. అండ్ లెఫ్ట్ సైడ్ అది కనిపించేది ఫాక్స్కాన్ ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్. సో అన్ని మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 330 ఫీట్ రోడ్లు కానీ ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ మధ్యలోనే మనకి హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్, హైయెస్ట్ యాక్సెసిబిలిటీ జోన్లో, హై రెసిడెన్షియల్ జోన్లో మనకి లీగల్లీ సర్టిఫైడ్ ప్రాజెక్టులు మనం ఉన్నాం. సార్ అసలు లొకేషన్ అయితే నిజంగానే చాలా ప్రైమ్ లొకేషన్ కన్స్ట్రక్షన్ ఇది కనిపిస్తుంది అంతా కూడా. సరౌండింగ్స్ అంతా మీరు లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వస్తే ఇంత మంచి లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం. షూర్ మేడం. కమింగ్ టు మన ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే మీకు ఏదైతే కనబడుతుందో ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. ఓకే. కనిపిస్తున్నారు అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ మేడం. అట్ ప్రజెంట్ 30 ఫీట్ రోడ్ ఉంది. సో అదేంటంటే లైక్ మన హెచ్ఎండి ఎవరు ఎల్పీ నెంబర్ ఇచ్చే ముందు 60 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ ఇచ్చారు రోడ్ వైండేషన్ లో పోయిద్దని. అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. మనం ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ లోంచి మనకి మన ప్రాజెక్ట్ ఎంట్రీ ఉంటుంది. సో లోపలికి రాగానే మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్లు అండి. మొత్తం మన ప్రాజెక్ట్ లో మనం మొత్తం హయ్యర్ డెవలప్మెంట్ చేస్తున్నాం. లైక్ సీసీ రోడ్స్ అన్ని 30-40 ఫీట్ రోడ్లు అన్ని కూడా మనకి సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకు బయట పోలింగ్ అంతా ఏమీ ఉండదు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 24 hours సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ సరౌండెడ్ బై ఎవెన్యూ ప్లాంటేషన్, ఈచ్ అండ్ సీసీటీవీ ఫుటేజెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం గేటెడ్ కమ్యూనిటీ టైప్ లో ఇస్తున్నాం. సో ఇవి కాకుండా కూడా మనం లైక్ ఓపెన్ స్పేస్ కింద కూడా మంచిగా అడల్ట్స్ పార్క్ అని, కిడ్స్ పార్క్ అని, వాకింగ్ ట్రాక్స్ అని, వాటితో పాటు ఎడిషనల్ గా నార్మల్ గా ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ లో క్లబ్ హౌస్ ఇవ్వరు, మనం క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం అండి. జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం, మెడిటేషన్ హాల్స్ అలాగా. సో మనకి ఏంటంటే హయ్యర్ డెవలప్మెంట్స్ తో మనం మన వెంచర్ ని సో మంచిగా ఇస్తున్నాం. ఇప్పుడు మన కాస్వి సిటీ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఏకర్స్ సార్? అసలు ఎన్ని గజాల నుంచి ప్లాటింగ్ అనేది ఉంది? తీసుకోవాలంటే ఎన్ని గజాలు స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు? ఓకే మేడం, మనది ప్రాజెక్ట్ వచ్చి కాస్వి సిటీ అనేది మొత్తం 28.5 ఎకరాల ప్రాజెక్ట్ మేడం. ఓకే. సో దాంట్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది 15 ఎకరాలు. సో ఫుల్లీ డెవలప్డ్ మీకు కనబడుతుంది కదా. సో అండ్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ సోల్డ్ అవుట్. ఓకే, అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చి ఎదుగుండా వాటర్ ట్యాంక్ పక్క నుండి మనకి వర్క్స్ జరుగుతున్నాయి కదా. సో అది ఆ కాంపౌండ్ వాల్ అంతా సెకండ్ ఫేజ్ అది 13.5 ఎకరాలు. సో మొత్తం రెండు కలుపుకుని లైక్ 28.5 ఎకరాలు మేడం. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా హెచ్ఎండిఏ
రేరా అప్రూవ్డ్ అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా లీగల్లీ సర్టిఫైడ్. అదిగోండి అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు ఉంది చూడండి. ఓకే. సో లీగల్లీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్. సో ఓకే. మనం లాస్ట్ 35 ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఓకే. లీగల్లీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేడం ఇది. సో మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి స్టార్టింగ్ ప్లాట్స్ మనకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సో కమర్షియల్ వరకు అన్నీ ఉండాలి అని 150 గజాల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 150 గజాలు, 167 గజాలు, 200, 250, 500. సో ఓకే. అలాగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి మేడం. ప్రాజెక్ట్ బాగుంది సార్. అసలు లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఫైనల్లీ కాస్ట్ ఎంత చెప్తున్నారు ఏంటి? ఓకే మేడం, ఇప్పుడు మనకి ఏంటంటే లైక్ కొంగరకలాల్లోనే మనం ఇచ్చేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ మేడం. ఓకే. సో మనం చెప్పే ప్రైజింగ్ వచ్చి 28,000 పర్ స్క్వేర్ యార్డ్. పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. సో కొంగరకలాన్ మీద కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళకి, సో దీని గురించి ఐడియా ఉంటే కనుక ఈ కొంగరకలాన్ చుట్టుపక్కల అంతా కూడా మనకి 35,000 దగ్గర నుంచి 40,000 వరకు కూడా ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. సో మనం ఇచ్చే ప్రైజింగ్ 28,000. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి చూస్తుండగా ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ఫుల్లీ సోల్డ్ అవుట్ విత్ ఇన్ 1 ఇయర్ లోపలే అయిపోయింది. ఓకే. అండ్ రేపు మార్చి నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా పడిపోతున్నాయి. ఓకే. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇల్లులు కూడా పడిపోతున్నాయి మేడం. ఎప్పుడన్నా మీరు ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చారనుకోండి, సో అది మీకు ముళ్ళ కంపల్లాగా ఉన్నది అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. అదే వెంచర్ లో మీకు ఇల్లులు పడిపోయి ఉన్నాయి, రెడీ ఫర్ సో కన్స్ట్రక్షన్ అన్నట్టు ఉన్నది అనుకుంటే దాని వాల్యూవే సపరేట్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఈ తక్కువ ప్రైస్ పెడతాం వల్ల ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇల్లులు పడిపోతున్నాయి. సెకండ్ ఫేజ్ లో కూడా స్టార్టింగ్ ఎల్పి నెంబర్ వచ్చి జస్ట్ ఒక 15-20 డేస్ 1 మంత్ లోపలే 70 ప్లాట్లు క్లోజ్ అయినాయి ఆల్రెడీ. సో మూమెంట్ మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లైక్ మొత్తం ప్రైజింగ్ పరంగా కానీ, లొకేషన్ హైలైట్స్ పరంగా కానీ అన్ని చోట్ల ఏంటంటే మేడం అవి పడ్డాయి, సో పడతాయి అని అలా ఉంటాయి, రావచ్చు ఇవి పడతాయి అని. మన దగ్గర అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ కళ్ళ ముందు అన్నీ కనబడతాయి. ఓకే. సో ఎవరైతే కస్టమర్ సైట్ విజిట్కి వస్తారో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాక్స్కాన్ కానివ్వండి, కేన్స్ కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్ కానివ్వండి, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానివ్వండి, చుట్టుపక్కల విల్లాస్ కూడా 3.5-4 కోట్లకి లకాసాని, ఐరా విల్లాస్ అని చెప్పి ఉన్నాయి అనమాట ఓకే. కోడింగ్ చేసేవి. ఇవన్నీ డెవలప్మెంట్ చూసి అండ్ చుట్టుపక్కల ప్రైజింగ్ కూడా కనుక్కుని ఇప్పటికిప్పుడు తీసుకున్నా సరే మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగ్ ఇస్తున్నాం. వాళ్ళతో కంపారిజన్లో మీరు ప్రాఫిట్ మీద కొంటున్నారు అన్న ప్రైజింగ్లోనే నేను ఇస్తాను మేడం. ఓకే సార్, మీరు అన్ని డీటెయిల్స్ చెప్పారు, అలాగే కాస్ట్ కూడా చెప్పారు 28,000 అని. మరి కస్టమర్స్ వచ్చి చూసి నచ్చితే ఇంకా దీంట్లో నెగోషియేషన్ ఏమన్నా ఉంటుందా ఏంటి, అది కూడా వాళ్ళకు క్లారిటీ ఇస్తే. తప్పకుండా మేడం. యాక్చువల్గా మనం ఎంత లో కాస్ట్ పెట్టినా ప్రతి కస్టమర్కి లైక్ ప్రైజింగ్ మీద ఎంతో కొంత నెగోషియేషన్ చేసి తగ్గించుకుంటే డిస్కౌంట్ వస్తే కనుక వాళ్ళ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షనే మా సాటిస్ఫాక్షను. డెఫినెట్గా కంపల్సరీగా లైక్ మోడ్ ఆఫ్ పేమెంట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ ప్రకారం చూసి సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజింగే చేస్తాం మేడం. దేర్ విల్ బి స్లైట్ నెగోషియబుల్ షూర్. కంపల్సరీగా కస్టమర్ వచ్చినప్పుడు అన్నీ చూస్తారు కదా మేడం, చూసి అన్నీ నచ్చి సో అంతా నచ్చింది అనుకుంటే ది బెస్ట్ ప్రైజింగే చేద్దాం మేడం. ఓకే సార్, చూసారు కదా, మంచి బెస్ట్ ప్రైస్లో ప్రైమ్ లొకేషన్లో, అలానే మనకి సరౌండింగ్స్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ మధ్యలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా డబుల్ అవుతుంది. సో మీకు కనుక ఈ ప్రాజెక్ట్ నచ్చితే, ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చితే మీరు మీ సొంతం చేసుకోవచ్చు, మీ ప్రాఫిట్ని డబల్ చేసుకోవచ్చు. అలాగే శోభా ప్రాపర్టీస్లో మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మరో ప్రమోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.